నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో 24 గంటలు మంచినీటి సరఫరాకు సమగ్ర ప్రణాళిక. ఎంపీ భరత్రామ్. టీడీపీ హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లో అమలు అనుమానమే. వైకాపా పాలన దోపిడీ, దౌర్జన్యం, కూటమి అభ్యర్థుల ఆగ్రహం. రాజమండ్రిలో రోడ్ షోకు మంచి స్పందన. నగరంలో 24 గంటలు మంచినీటి సరఫరాకు సమగ్ర ప్రణాళిక. రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ పేర్కొన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై మీ వెన్నంటి ఉంటా, సేవలు అందిస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ మాటిచ్చారు. శనివారం నగరంలోని 36వ వార్డు సాయిబాబా గుడి వద్ద నుండి, 38వ వార్డు సీతంపేట గ్రంథాలయం వద్ద నుండి, 39వ వార్డు వివి గార్డెన్స్ కళ్యాణ మండపం జంక్షన్ నుండి ఎంపీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కంపల్సరీ ఏ రకంగా ఉంది? హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, అన్ని సీసీ రోడ్లు, అన్ని అడిగినా అడగకపోయినా అన్ని చేయిస్తున్నాం. మరి ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలే? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతమంది వచ్చారు కదా, మోరంపూడి ఫ్లైఓవర్ నేను కడతానంటే ఈ పిల్లోడు ఏం కొడతాడు అని అందరు నవ్వారు చాలా మంది. 25,000 ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చారా 25,000? మొన్న నేను ప్రతి ఇంటికి వెళ్తుంటే అన్న మా ఇంట్లో 2 అమ్మాయిలు పుట్టారు, 50,000 ఎప్పుడు ఇస్తారు? 50,000 ఏంటమ్మా అని అడిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మహాలక్ష్మి అని పథకం పెట్టారు, 25,000 ఇస్తా అన్నారు అని అబద్ధం మాటలు చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు గారు. జగనన్న వచ్చాడు, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఇచ్చారా లేదా? చేయూత 18,000 ఇస్తానన్నారు. ఇచ్చారా లేదా? డ్వాక్రా మాఫీ అన్నారు, డ్వాక్రా మాఫీ చేశారా లేదా? పెన్షన్ 3,000 ఇంటికి ఇస్తా అన్నాడు, మరి ఇచ్చారా లేదా? అంటే జగనన్న అంటే నిజం, చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. మీరు అబద్ధపు మాటలు వింటారా, నిజపు మాటలు వింటారా? చెప్పండి అమ్మా. నిజం మాటలు వింటారు. ఇవాళ మళ్ళీ జగనన్న వస్తేనే మీ కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. చంద్రబాబు నాయుడు ఇంకా రాబోయే వారం రోజులు ఇంకా మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అమ్మా మీ ఇంటికి ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓట్లు ఏంటని చెప్తాడు. అది ఇంటికి ఒక బెంచ్ కారు ఇస్తాను,
నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఏదో రకంగా కుర్చీ ఎక్కేది. కుర్చీ ఎక్కిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారు తెలుసామా? కరివేపాకులో తీసి పక్కన పెడతారు. అది మీరు ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. మీరు ఓట్లు వేయడం కాదు, ప్రతి ఒక్కళ్ళు 10 మందితో ఓట్లు వేయించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. ఇలా మీటింగ్ పెట్టే చెప్పా, నేను ఒకవేళ కట్టకపోతే నాకు ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి అంతా అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పాను. ఇవాళ అన్నీ చేసామా లేదా? మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి మనం ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా, కంబాల చెరువు ఏ రకంగా అయితే ఉందో ఇక్కడ ఉన్న ఏవి నాగేశ్వరరావు పార్క్ కూడా అదే తరహాలో తయారు చేసి చూపిస్తాను. మనకి మూలగొయ్యి దగ్గర నుంచి ఆర్యాపురం దాకా ఎప్పుడు ముంపుకు గురవుతుంది. ఈ తుమ్మలావు కూడా ఎప్పుడు ముంపుకు గురవుతుంది. ఇప్పుడు రేపు వర్షాలు పడిన దగ్గర నుంచి తుమ్మలావు మొలగదు. ఎందుకో చెప్పనా? ఇది వరకు డ్రైన్ అంతా కూడా ఇలా వచ్చి ఇటు పక్క నుంచి వచ్చేది. ఇప్పుడు జాంపేట నుంచి వచ్చే డ్రైన్ ఏం చేసామంటే పశువుల ఆసుపత్రి మీదుగా పెద్ద డ్రైన్ కట్టేసాం. ఆ పైనుంచి వచ్చే నీరంతా కూడా అటు వెళ్ళిపోతుంది. సో ఇటు ప్రాంతం మొలగదు. అదే రకంగా మూలగొయ్య దగ్గర నుంచి ఆర్యాపురం దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయిస్తాం. ఎవరు ఆ డ్రైనేజీలో తుక్కినివ్వకోకుండా చేయించే బాధ్యత చేపడతాం. మరి ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము ఎమ్మెల్యే కావాలి. ఈ అభివృద్ధి ఆగకూడదమ్మా, నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు అభివృద్ధి అనేది 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడతాం. దీన్ని బ్రేక్ వేయకూడదు. అది మీ చేతుల్లో ఉంది. మీరందరూ కూడా దృష్టి పెట్టుకుని మళ్ళీ పథకాలు రావాలి అంటే జగనన్న రావాలి, అభివృద్ధి జరగాలి అని అంటే ఇక్కడ మళ్ళీ జగనన్న రావాలి. జగనన్న రావాలి అని అంటే మన గుర్తేంటమ్మా? సౌమ్యుడు, ఊపిరితిత్తుల డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. పేదోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు, మంచి వ్యక్తి. అలాంటి డాక్టర్కి ఒక ఓటు ఎంపీగా వేయాలి. మరి రెండో ఓటు ఎవరు పోటీ చేస్తున్నారమ్మా? మనం పోటీ చేస్తున్నాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి ఇంటింటికి కూడా నేను పెద్ద కొడుకులా వ్యవహరించడానికి నేను సిద్ధం. మీ ఇంట్లో ఏమేమి సంక్షేమ పథకాలు రావట్లేదు, ఒకవేళ రైస్ కార్డులు రావట్లేదు, లేకపోతే పెన్షన్లు రావట్లేదు, లేదా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి బాధ్యత నేను తీసుకుంటా. వారం వారం రివ్యూ పెట్టేస్తాను. ఇప్పటిదాకా ఎంపీ 7 నియోజకవర్గాలు, ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ అభివృద్ధి పైన దృష్టి పెట్టాను. రేపు ఏం చేస్తానంటే రోజు గుడ్ మార్నింగ్ పొద్దున్నే తిరుగుతూ ఉంటాను. 6 నుంచి 9 దాకా తిరుగుతాను, రచ్చబండ పెడతాను. వారం వారం అధికారులతో రివ్యూ పెడతాం. ఏమేమి సమస్యలు ఉన్నాయో వారం వారం క్లియర్ చేస్తాం. ఈ రకమైన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేపడతాం. మళ్ళీ ఈ ప్రాంతంలో మంచినీళ్ళు కుళాయికి మురుగునీరు కలిసిపోయి మరి నీళ్ళన్నీ కూడా స్మెల్ వచ్చి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మార్చాం, 65 లక్షలు పెట్టి కొత్త ట్యాపులు, కొత్త పైప్ లైన్లు పెట్టాము. ఈ తుమ్మల ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు మంచి ఇస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే ఇళ్లలో రావట్లేదో అవి కూడా దృష్టి పెడతాం. రేపు మనము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల పాటు మంచినీళ్ళు కుళాయి హామీ ఇచ్చాను. అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మీరు అర్ధరాత్రి 12ంటికి ట్యాప్ ఓపెన్ చేసినా మీకు మంచినీళ్ళు వచ్చే విధంగా ప్రతి ఇంటికి ఏర్పాటు చేస్తాం. కష్టమే, అదేమి ఈజీ ఏం కాదు. కాకపోతే గోదావరి పక్కన ఉంది కాబట్టి అది సాధ్యమవుతుంది. సో అది చేయించి పెట్టే బాధ్యత తీసుకుంటాను. మరి మీరు అందరూ కూడా మర్చిపోకుండా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించడం మాట. దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు 10 మందిని ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? ఒకటే ప్రశ్న. నేను రెండో ప్రశ్న కూడా అడగను. ఎందుకు వేయాలి తెలుగుదేశం పార్టీ? ఏం చేశారని వేయాలమ్మా? వాళ్ళు 15 సంవత్సరాలు మేయర్లు చేశారు. ఏం పని చేశారమ్మా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి కుటుంబం ఉంది, 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. మేయరు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే 16 సంవత్సరాలు ఏం పని చేశారమ్మా? ఊరికి అన్ని వాళ్ళు సొంత లాభాలు, సొంత వ్యాపారాలు, చిట్లు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి పదవులు. ఇవాళ నాకు 3 ఏళ్ళు కరోనాతో ఇవాళ ఎక్కడా చేయలేనంత సేవ మనం చేసాం. కిట్లు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా నేను బస్సులు పెట్టించి హాస్పిటల్ తిప్పి ఎన్ని కార్యక్రమాలు చేయాలి అన్ని చేశాం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను ఏమన్నా పనిచేశానా? ఎంపీగా నేను పనిచేశాను. 2 సంవత్సరాల్లో ఊరిని మార్చేశాం.
మరి ఇలాగ జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం వస్తేనే జరుగుతుంది. తెలుగుదేశం వస్తే ఏం చేయరమ్మా, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్పితే ఇంకోటి ఏం లేదు. మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకొని ఫ్యాన్ గుర్తు ఓటేయండి. రెండోది, ప్రతి జెండా కూడా, మీకు ఉన్న ప్రతి జెండా కూడా ఇంటి మేడ పైన కట్టండి. ప్రతి జెండా కూడా ఇంటి మేడ పైన కట్టండి. మరి స్వామి చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, మీకు అందరికీ కూడా ఉపయోగపడతాడు. రేపన్న రోజున ఏ కార్యక్రమం కావాలన్నా ఏది కావాలన్నా స్వామి మంచివాడు కాబట్టి చేస్తాడు. స్వామి చేయకపోతే నాకు చెప్పండి, నేను అన్ని దగ్గరుండి చేయిస్తాను. మీకు అన్ని కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రజా సమస్యలపై ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులు నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం, POW, PDSQ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్ర సాగుతున్న క్రమంలో ఆయా జిల్లాల్లో అనేక సమస్యలు మా ముందుకు వచ్చాయని, ఈ సమస్యలపై ప్రజల్ని చైతన్యవంతం చేసి పాలకులపై ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ పాలకుల పార్టీలను నిలదీయాలని, డబ్బు, మద్యం, ప్రలోభాలకు లోపడవద్దని, తమ సమస్యలపై ఎన్నికల అనంతరం ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, రాష్ట్ర నాయకులు కొండా దుర్గారావు, సింగోతు నాగేంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, అధ్యక్షులు వల్లూరి రాజ్బాబు, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కె అంజబాబు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి యు సుధాకర్, ప్రగతిశీల మహిళా సంఘం PW నాయకురాలు బి గంగా, PDSU రాష్ట్ర నాయకులు కె సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాకారులు రామన్న, రాకేష్, అరుంధతి, రాజేశ్వరి, నిషా తదితరులు ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య AIFTU, ప్రగతిశీల మహిళా సంఘం POW, PDSU విజృంభణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 4 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, కానీ అవి ఏమీ అమలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు తాను మోదీని పిలిచి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మోదీని ఆహ్వానించి సభ పెడితే మోదీ గారు ఓ కుండతో నీళ్లు, మట్టి తెచ్చిచ్చారు. ప్యాకేజీ ఏమీ లేదు, ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్రని సందర్భంగా తెలియజేసుకున్నాం. రాజమండ్రి నగరంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి వివిధ వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరుల సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. ఆయా డివిజన్లలో భారీ రోడ్ షో నిర్వహించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైఎస్ఆర్సీపీకి చెందిన 45వ డివిజన్ విజయన మధు తన అనుచరులు, 46వ డివిజన్కు చెందిన బొత్స రమణ తన అనుచరులు, 49వ డివిజన్కు చెందిన మరియమ్మ తన అనుచరులు మొత్తం 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరి, కన్నికృష్ణ, హత్తి సత్యనారాయణ, నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, మొక్కమాడి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి కూటమిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, అభిమానులు, యువకులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా రాజమండ్రి 42వ వార్డులో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరించారు. అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. అభ్యర్థులుగా ఈరోజు ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా అమ్మ పురంధేశ్వరి గారు, అలాగే ఎమ్మెల్యేగా స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యేగా భవానీ గారు, అలాగే జనసేన సత్యనారాయణ గారు, శ్రీను గారు, ఈ వార్డు ఇన్ఛార్జ్ గారైన మా కుటుంబ సభ్యులు కొయ్యల రమణ గారికి, విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత ఎండలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా నడుస్తున్న మీ ఉత్సాహం చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం అన్న విషయం గుర్తు చేసుకోవాలి అందరూ. ఈ 45వ వార్డు పరంగా మనం ఆలోచించినట్లయితే ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా అది కొయ్యల రమణ గారి యొక్క నాయకత్వంలో మనం చేసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం ఆయన చెప్పడం, మనం చెయ్యడం. ఇక్కడ వైసీపీ వాళ్ళన్న వాళ్ళు కేవలం అధికారంలో ఉన్నామని ఒకే ఒక కారణంతో ఇక్కడికి రాగలుగుతా ఉన్నారు. కానీ ప్రజల పక్షాన నిలబడిన నాయకత్వం తెలుగుదేశం అన్న విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని కోరుతా ఉన్నది ఒక్కటే, ఇప్పటికే మీ దగ్గరికి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చుకొని అనేక సార్లు మన నాయకులందరూ వచ్చారు. మీ అందరికీ మరలా చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలందరినీ కూడా చదివిస్తాం. అమ్మ ఒడి మాదిరిగా షరతులు పెట్టి ఒక్కరిని చదివించడం కాదు. ఇళ్లలో కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి, నిత్యావసర ధరలు తగ్గుతాయి, నూనె, గ్యాస్, పప్పులు, ఉప్పులు ధరలన్నీ తగ్గుతాయి. చెత్త పన్ను తీసేస్తాం, నీటి పన్ను తగ్గిస్తాం,
ఇంటి పన్ను తగ్గిస్తాం, అన్ని కూడా తగ్గుతాయన్న విషయం మీరు గమనించండి. అలాగే వైసీపీ పార్టీ వారి మాదిరిగా దొంగ హామీ పత్రాలు అయితే మేము ఇవ్వము. ఆ హామీ పత్రాలు నాలికి గీసుకోవడానికి తప్ప దేనికి కూడా పని చెయ్యవు. మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పత్రాలు ఏదైతే ఉన్నాయో సక్రమం చేసి, ఆ పత్రాల మీద ఒక ముద్ర ఉండదు, ఆ భూమి ఎక్కడుందో చూపించరు, అవన్నీ సక్రమం చేసి మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పలువురు మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. భారీ జనసందోహంతో రోడ్ షో చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి పురంధరేశ్వరులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో ప్రారంభమైన 45వ డివిజన్ ఆనంద్ నగర్లోని సొసైటీ భవనం దగ్గర నుంచి 46, 49, 48, 47వ డివిజన్లోని టీవీ రోడ్ ఆర్చ్ వరకు రోడ్ షో జరిగింది. రోడ్ షో ముగిసిన టీవీ రోడ్ వరకు రోడ్లన్నీ పువ్వులతో నిండిపోయాయి. స్థానిక టీడీపీ నాయకులు అన్ని ప్రాంతాల్లో పూల వర్షం కురిపించారు. అలాగే ఆయా డివిజన్లలోని మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ కూటమిలో ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మీకు న్యాయం చేసేటువంటి ఈ కూటమి కావాలా, లేకపోతే అన్ని విధాలా మిమ్మల్ని వంచేటువంటి వారు ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో అటువంటి పార్టీకి, ఆ పార్టీకి చెందినటువంటి ప్రజా ప్రతినిధులకి మీరు ఓటు వేస్తారా? ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. పదే పదే నా మీద చేస్తున్నటువంటి విమర్శ, ఈవిడ స్థానికేతరురాలు అని చెప్పి ఒక విమర్శ చేస్తున్నారు. ఇవాళ ఆ విమర్శ చేసేటువంటి నాయకుల్నే నేను ప్రశ్నిస్తున్నాను. మీరు స్థానికులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మీరు ఈ ప్రాంతానికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి నేను సభాముఖంగా వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే గోదావరి ప్రక్షాళనకి కేంద్రం 50 కోట్లు ఇస్తే మీరు కేవలం అక్కడ పని కూడా మొదలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. కేవలం ఒక హ్యాపీ స్ట్రీట్, 2 రోడ్లు వేసేసి ఇదే అభివృద్ధి అని చెప్తే ప్రజలు నమ్ముతారా, విశ్వసిస్తారా అని నేను ప్రశ్నిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, డ్రగ్ మాఫియా కావచ్చు, ఇవాళ రాజమండ్రిలో పేటరేగిపోయిందంటే మరి మీరు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. ఆవ భూములు కావచ్చు, ఏ విధంగా మోసపూరితంగా వాటన్నిటినీ తీసేసుకున్నారో మీరు మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక నేను ఇవాళ మీకు చెప్తున్నాను, మీ మధ్యనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా తండ్రి గారి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నేను అలవర్చుకున్నది నిబద్ధత. ఆ నిబద్ధతతోటే మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటూ మీకు సేవ చేస్తాను అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో మరి శాసనసభ్యుడిగా నిలబడినటువంటి మరి నా బిడ్డతో సమానం అటువంటి వాసు గారికి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వారిని ఆశీర్వదిస్తారని, అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి నాకు కమలం గుర్తు మీద ఓటు వేసి మీరు ఆశీర్వదించి ఈ రాజమహేంద్రవరానికి సేవ చేసేటువంటి అవకాశం మీరు నాకు అందిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్.
రాజమండ్రి నగరంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి వివిధ వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. మన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక 45, 46, 47, 48, 49 డివిజన్లో శనివారం వారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. ఇక్కడ బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అని మనం అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాం. 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం చేసేవారు. ఇక్కడ 3 పూట్లు కలిపి 15 రూపాయలు, నెలకి 450 రూపాయలతోటి కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం. అన్నగారి పేరు మీద పెట్టుకున్నాం అన్నా క్యాంటీన్, అది మూసేశారు. నోటి దగ్గర కూడిని లాక్కున్నారు. మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్వారీ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని తెరిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే క్వారీ ప్రాంతం అంతా కూడా కార్మికులు, కష్టజీవులు, రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితులు, వీళ్ళందరూ కూడా ఇసుక వ్యాపారం మీద ఆధారపడిన వాళ్ళు. ఈ 5 సంవత్సరాలు మనకి ఇసుక దొరకల. లారీ ఓనర్లుగా ఉన్న వాళ్ళు లారీ డ్రైవర్లుగా అయిపోయిన పరిస్థితులు చూసాం. మనం ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిగా మనం అధికారంలోకి వచ్చిన వెమ్మటనే మళ్ళా పాత ప్రభుత్వంలో ఏదైతే పాత విధానం ఉందో ఉచిత ఇసుక పాలసీని మరలా తీసుకువస్తాం. ఇసుకని అందుబాటులో తెస్తాం. ఏదైతే నిర్మాణ రంగం కానీ భవన కార్మికులు కానీ వాళ్ళందరికీ కూడా మళ్ళా పని కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఎన్డీఏ కూటమని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తారు, నమ్మవద్దు. గతంలో 2019లో ఈ వార్డులో మంచి మెజార్టీ వచ్చింది మనకి. రేపటి రోజున 1 ఓటు ఎమ్మెల్యేకి సైకిల్, 1 ఓటు ఎంపీకి కమలం, 2 ఓటులు వేసి అత్యధిక మెజార్టీ తోటి మీరు గెలిపించాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ అడుగుతా ఉన్నాం. 1 ఓటు, 1 ఓటు, 1 ఓటు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు. అన్న ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, అప్పుడే నేర్చి వస్తే అలాగే ఇంకా మీరు 5 ఓట్లు తిరుగుదానికి మాలో ఎనర్జీ ఉంది, మీలో జోష్.
వైకాపా పాలనలో పెరిగిపోయిన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల కారణంగా రాత్రి 7 గంటలకే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, స్థానికులై ప్రజాప్రతినిధిగా ఉండి రాజమండ్రి నగరానికి ఏమీ చేయలేని వ్యక్తులు కూడా తనను స్థానికేతరాలు అంటూ సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనపై పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీసీ కులాలను విడదీసి ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్క బీసీకి మేలు జరగలేదన్నారు. అసలు ఆ కార్పొరేషన్లు ఎందుకు పెట్టారో అర్థం కాలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి విధ్వంసం పాలనకు తెరలేపిందన్నారు. దానికోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. నేను మీకు తెలియజేసేది ఏమిటంటే, ఖచ్చితంగా ఆ తండ్రి అడుగులో అడుగు వేస్తూ వారి చూపించిన మార్గంలో నడుస్తూ ఖచ్చితంగా నేను ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తాను అని తెలియజేస్తూ, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న కవిత, పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండువా లేనిదే గడప తాగని వాడు, పక్షి పక్షాలు తన కవితాన పట్టించ గొంగూర కోసమే గుడకలేసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు, మంచి మనసు ఎదురైతే మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఆవకాయ వియోగం అసలు సైతని వాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు. ఆ తండ్రి, మా తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలను కూడా రిజర్వేషన్ లేకుండా చేయడమే బీజేపీ స్వయం సేవక సంఘాల యొక్క రహస్య ఎజెండా అని రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణపై బీజేపీ కపటనాటకం ఆడుతోందని మండిపడ్డారు. తొలుత వర్గీకరణ అంశంపై ఉషా మెహ్రా కమిటీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వేనని గుర్తు చేశారు. ఇప్పటి వరకు దానిపై బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైసీపీకి ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్లేనని విశ్లేషించారు. ఈ దేశాన్ని రక్షించగలిగేది, ప్రజలకు భద్రత కలిగించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ అభ్యర్థి బోడా వెంకట్, రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్, కొవ్వూరు అభ్యర్థి అరుణకుమారి, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్టిన్ లూథర్, జిల్లా అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, తద్వారా సమాజంలో మనందరం కూడా కలిసి ఉండే విధంగా, సాంఘికంగా మనందరం కలిసి ఉండే విధంగా, రిజర్వేషన్స్కి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కన్న కళలు కానీ, ఈ దేశంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫిలాసఫీలు అన్నిటితో కూడా క్రోడీకరించి తయారు చేసినటువంటి మన రాజ్యాంగం. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు జగన్ గారి పార్టీ, వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేసినా కూడా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి వేసినట్టే. కాబట్టి ప్రజలందరూ కూడా
వైసీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఎంపీ భరత్రాం చెప్పారు. ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి లబ్ధిదారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడంతో ఇదే విధంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జగనన్న అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని మరే పార్టీ వచ్చినా ఈ సంక్షేమ పథకాలేవీ కొనసాగువు అన్నారు. గతంలో టీడీపీ చంద్రబాబు పాలన చూశారు, ఇప్పుడు జగనన్న సంక్షేమ పాలన చూశారు. ఈ ఇద్దరి పాలనలో ఎవరి పాలన బాగుందని ప్రశ్నించారు. అందుకు జగనన్న పాలనే బాగుందని, సంక్షేమ పథకాలతో మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని, ఎప్పటికీ మా నాయకుడు జగనన్నకే అని ప్రజలు ఎంపీ భరత్కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం ఉన్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది జగనన్న మాత్రమేనని అన్నారు. దేశంలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అందివ్వలేదని అన్నారు. జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందన్నారు. జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నాయంటే ఏ విధంగా ప్రభావితం అయ్యాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా రాష్ట్రానికి సేవలు అందించారని చెప్పారు. తర్వాత ఊరిని 2 సంవత్సరాల్లో మార్చి చూపించాం. ఇవన్నీ ఈ అభివృద్ధి స్పీడ్ పరిగెట్టాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కావాలి. మీరు ఒక్కటే తేడా గమనించండి. 2014లో ఒక ఎంపీ కిందన మురళీమోహన్ గారు వచ్చారు. మిమ్మల్ని అందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఏమన్నా చేశారమ్మా ఊరికి? ఓటేం చేశారా? ఏమా ఓటేం చేశారా? ఏం చేయలే. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ గారు వచ్చారు. ఏమన్నా ఊరికి ఏమన్నా చేశారమ్మా? ఏం చేయలే. అంటే తెలుగుదేశం ఒక ఎంపీ 5 సంవత్సరాలు, తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశారు. అసలు వాళ్ళకి ఓటు ఎందుకు ఇవ్వాలా? తెలుగుదేశానికి ఏం చేస్తున్నారు? ఓట్లు ఇవ్వాలా? జగనన్న వస్తేనే మంచి జరుగుతుందమ్మా. ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధి బ్రేక్ పడకూడదు, ఇంకా జరుగుతూ ఉంటుంది. సో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుని, మన గుర్తు ఏంటమ్మా? మన గుర్తు ఎంపీ అంటే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు.
మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన ఊపిరితిత్తుల డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. మరి అలాంటి వ్యక్తికి ఒక ఓటు వేయాలమ్మా. మరి రెండో ఓటు ఎవరికి వేస్తారు? రెండో ఓటు మనది. నేను ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, మొన్నటిదాకా 7 నియోజకవర్గాలకి ఎంపీ, ఢిల్లీ, ఇవన్నీ చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు స్థానికంగా చాలా ప్రజలకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇళ్ల పట్టాలు ఇవ్వలే. మొన్న మనం కొట్లాడి తెచ్చాం. ఇవన్నీ మీకు అందరికీ ఇళ్ల పట్టాలు, ఇల్లులు కట్టించాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఎమ్మెల్యే రావాలి. కోర్టు కేసులు వేసి ఇవ్వలేకపోయాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేశారంటే, ఇక్కడ రాజమండ్రిలో ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, నువ్వు ఎమ్మెల్యే కింద ఇల్లు అని నన్ను ఇక్కడ పెట్టాను. సో నేను రేపు చేసే కార్యక్రమం ఏంటంటే, వారం రివ్యూ చేస్తాను. ఎవరికి పంచదార కార్డులు లేవు, ఎవరికి పెన్షన్ లేవు, ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, లేకపోతే ఎవరికి ఏ పథకాలు రావట్లేదు, ఇవన్నీ రివ్యూ చేస్తూనే ఉంటాను. ఆ పని వాటి రివ్యూ చేస్తాం. చేసి అధికారులను పరుగులు పరిగెట్టిస్తాం. ఈ రకంగా పనులన్నీ బాధ్యత తీసుకుంటాం. నేను ఇవాళ మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, మీ ఇంట్లో ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి. ఆ పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు ఓట్లు వేయడం కాదు, 10 మందితో ఒక్కొక్కళ్ళు ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలి. నా ముందు ఉన్న లక్ష్యం ఏంటంటే, రాజమండ్రి ప్రజల యోగ సంక్షేమాలు చూడడమే నా ముందు ఉన్న లక్ష్యము. అదే నేను చేస్తానని మీకు మాటిస్తాను. చిన్నకొండేపూడి గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చిన్నకొండేపూడి గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ మహాపాదయాత్రలో పర్యటించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, చిన్నకొండేపూడి గ్రామంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి 10 మంది పార్టీ మారారని, పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాక పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు
ప్రజలకు చేరువ చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ లక్ష్యాన్ని నెరవేర్చేలాగా వైసీపీ విముక్తి రాజానగరం తీర్చిదిద్దేలా చినకోడిపూడి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి ఆశలను, ఆకాంక్షలను రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు చేరువ చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ లక్ష్యాల్ని ప్రతి ఒక్కరూ చేరువ చేయాలన్నారు. వైసీపీకి విముక్తినిచ్చి రాజానగరాన్ని తీర్చిదిద్దేలా చిన్నకోడిపూడి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు, ఆకాంక్షలకు, సుపరిపాలనకు రాజానగరం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధితో పాటు మన సీతానగరం మండలంలో గ్రామం అభివృద్ధి చెందడానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణన్కు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. చినకొండేపూడిలో ప్రతి ఇంటికి పార్టీ ప్రవేశపెట్టిన అంశాలను సూపర్ 6 మేనిఫెస్టోలో ఉన్న పథకాలను యువతకు వివరించారు. రాజానగరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకి గాజు గ్లాసుకు ఓట్లు వేసి గెలిపించి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరిని కమలం గుర్తుకు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం లేదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం లేదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్కాని భరత్రాం కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. భరత్రాం తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు.
42వ వార్డు లలితానగర్లో తిరగడం జరుగుతూ ఉంది. ఇంటింటికి ఎన్నికల ప్రచారం, ఎన్డీఏ కూటమి యొక్క గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరుగుతూ ఉంది. మంచి స్పందన వస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు మేము గమనించిన అంశం ఏంటంటే ఉద్యోగాలు. 5 సంవత్సరాల నుంచి డిఎస్సి తీయకపోవడం, ఏ ఒక్క పరిశ్రమని తీసుకురాకపోవడం, ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం, దాని మీద తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగ అవకాశాల కోసం పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలి, కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కదా అని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం ఎన్డీఏ కూటమికి ఓటేయండి. రేపటి రోజున అధికారం వచ్చిన 6 నెలల్లోనే మెగా డిఎస్సి తీయడంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ 4 లక్షల ఉద్యోగాలు, అంటే 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం. అలాగే చదువుకున్న విద్యార్థులు ఏదైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చే ఆ వ్యవధిలో ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా స్పష్టమైన హామీ ఇస్తూ, రాజమండ్రి సిటీ పరంగా ఈ 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు. మరి గతంలో ఏం చేసి ఉన్నారు మీరు అని అడగచ్చు. గతంలోని ఉద్యోగాలు కల్పించే విధంగా 2 ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చాం. అందులో ఒకటి సుమారు ఇప్పటికి 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. దాని పేరే అమరావతి సొల్యూషన్స్. అది టీడీపీ హయాంలో మేము తీసుకొచ్చున్నాం. ఇంకొకటి తీసుకొచ్చున్నాం, వీళ్ళ విధానాలు ఓపెనింగ్లకి వీళ్ళతోటే చేయించుకోవాలి, వీళ్ళ ఫ్లెక్సే ఇవ్వాలి. ఇవన్నీ విన్న తర్వాత, చూసిన తర్వాత శుద్ధ దండగ ఈ రాష్ట్రంలో ఉండడం అని ఈ రాష్ట్రంలోని ఈ నగరం కూడా వదిలిపోయారు. మరలా వాళ్ళందరికీ కూడా మాటిచ్చున్నాం, లేదు ఈ 5 సంవత్సరాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ తోటి మా విధానాలు బాగుంటాయి, పాలసీస్ బాగుంటాయని చెప్పి వాళ్ళని ఒప్పించాం. తప్పకుండా రాజమండ్రి సిటీలో కూడా ఒక ఐటీ హబ్ కింద ఇంక్యుబేషన్ సెంటర్ అంతా ప్లగ్-ఇన్, అంటే వ్యవస్థ అంతా మనం నిర్మాణం చేస్తాం. వాళ్ళు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇక్కడ వాళ్ళ యొక్క లావాదేవీలు అన్నీ చేసుకునే విధంగా ఆ సిస్టమ్లు అంతా కూడా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవకాశం ఇవ్వమని చెప్పి తల్లిదండ్రులందరికీ కూడా కోరడం జరుగుతూ ఉంది. దాన్నే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేశాం, ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి రావాలి, పిల్లల భవిష్యత్తు చూడండి. ఎందుకంటే ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఈ 2019 తర్వాత వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిరేగిపోతూ ఉన్నారు. వెచ్చలివిడిగా గంజాయి వ్యాపారం జరుగుతున్న విధానాలు చూసి ఉద్యోగాలు లేకపోతే పిల్లలందరూ కూడా దీని బానిసలు అవుతారనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. ఆ భయం కూడా పోగొట్టే విధంగా క్రైమ్ నియంత్రించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అలాగే ఉపాధి అంటే ఐటీ కంపెనీలే కాదు, టూరిజం డెవలప్ చేస్తాం. మీరు కూడా వ్యాపారవేత్తల కింద స్థిరపడండి, మీరు వ్యాపారవేత్తల కింద ఎస్టాబ్లిష్ అవ్వండి. దానికి కూడా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహాలు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ప్రోత్సాహాలు వస్తాయి. దాన్ని మ్యాచ్ చేసుకొని మీరు కూడా వ్యాపారవేత్తలు అవ్వండి, 10 మందికి ఉపాధి కల్పించండి కూడా యువతకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నాం. నగరాన్ని అభివృద్ధి చేయాలి, తద్వారా నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఉన్నాం. శ్రీదేవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రతినిధులు నర్మదా నది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం నిత్యావసరాలు పంపించారు. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరంలో మే 1వ తేదీ నుంచి 12 వరకు జరగనున్న పుష్కరాలకు వెళ్లే యాత్రికులకు అక్కడ ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు దేవీ చౌక్లోని శ్రీదేవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కార్యదర్శి గట్టుపల్లి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు జల్దు వరప్రసాదరావు, కమిటీ సభ్యులు పామెల్ల సత్యనారాయణ, వెంకట్రావులు తెలిపారు. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్లోని ఆదివాసీ ధర్మశాలకు నిత్యావసర వస్తువులు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రి నుంచి వెళ్లే పుష్కర యాత్రికులకు ఓంకారేశ్వరం బస్టాండ్ సమీపంలోని ఆదివాసీ ధర్మశాలలో వసతి, అన్నప్రసాద ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూమ్స్ కావాల్సిన వారు టి మల్లికార్జునరావు 9948363749 నంబర్కు సంప్రదించాలి. మరో నెంబర్ ఎం భద్రరావు 9290730122. మరొక నెంబర్ ఎంవి మల్లికార్జునరావు 9440574764 నెంబర్లో సంప్రదించాలని కోరారు. మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిను యాత్రికులు అందరికి కూడా అన్న సందర్భం జరుగును. అన్ని వచ్చిన యాత్రికులందరికీ ఏర్పాటు చేయడం పడింది.
కావున అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ప్రతిరోజు ఇక్కడి నుంచి సామాన్లు, వంట సామాగ్రి, బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకుని వెళ్ళి సంక్షేమ ప్రదాత జగనన్న పాలనను మరోసారి తెచ్చుకుందామని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలుబోయిన వేణు పిలుపునిచ్చారు. స్థానిక 26వ డివిజన్లోని మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు కొల్లిదీపు ఆధ్వర్యంలో ఇన్స్పేట స్టేడియం రోడ్, సాయకృష్ణ థియేటర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి జగన్ 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ సచివాలయం కేంద్రంగా అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. 31 లక్షల ఇళ్లు మంజూరు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారని పేర్కొన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది విజన్ ఉన్న మన జగనన్న మాత్రమేనని, జగనన్న పాలనతో మన కుటుంబాల్లో మంచి మార్పు వస్తుందన్నారు. ఆ మార్పు కొనసాగేందుకు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, సింక్లో గ్లాస్ ఉండాలి, ఇంటి బయట సైకిల్ ఉండాలి, జనం గుండెల్లో జగన్ ఉండాలి అంటూ ప్రజలను ఉత్సాహపరిచారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు కల్లబల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సాధ్యమైందన్నారు. గడిచిన 5 ఏళ్లలో మీ ఇంటి బిడ్డగా జగన్ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించారని వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మింది నాగేంద్ర, బట్లంకి ప్రకాష్, అంగాడ సత్యప్రియ, శివ, చీకురుమిల్లి చిన్న, డాక్టర్ పద్మలత, దొంగల జయ, మేడ్సెట్టి లక్ష్మి, రాము, మంద అప్పారావు, మణికంఠ, కొల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. బురిలంక గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కడియం మండలం బురిలంక గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలోని పథకాలను వివరించారు. జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గట్టి నర్సయ్య, వైస్ ఎంపీపీ పంతం గణపతి, కడియపలంక సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ, గెడ్డన్ శివ, బోడపాటి గోపి, పుల్ల రామన్న, మార్గా నేడుకొండలు, కర్రి ఏసయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏను ఒప్పించి ఏ ఒక్కటైనా మేలు చేశారా అని ఎంపీ భరత్రాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ, చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. 2014లో ఇదే కూటమితో టీడీపీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి కేంద్రంలోని ఎన్డీఏను ఒప్పించి ఏ ఒక్కటైనా మేలు చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురాలేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేదని, ఇలా అన్నిటిలోనూ చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏతో విభేదించి బయటకు వచ్చి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్మ పోరాటం చేసిన చంద్రబాబుకు అధికారం పోయాక మళ్లా ఇన్నాళ్లకు ఏం జ్ఞానోదయం కలిగిందని ప్రశ్నించారు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీతో చెలిమి చేసేందుకు టీడీపీ ఎన్ని పాట్లు పడిందో ఈ రాష్ట్రం ప్రజలు చూశారన్నారు. చంద్రబాబు ఆరాటం, తపన కేవలం అధికారం కోసమేనని విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. చంద్రబాబు మాటలు, ప్రజలకిచ్చే వాగ్దానాలు అన్నీ బూటకమే అన్నారు. గతంలో ఇదే మాదిరిగా హామీలిచ్చి నెగ్గిన తర్వాత ప్రజలను కరివేపాకు మాదిరిగా తీసి అవతల పాడేస్తారని విమర్శించారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చంద్రబాబు అనుకో నేతలు మనకి అవసరం లేదన్నారు. నీతి నిజాయితీగా సంక్షేమ పాలన అందించే జగన్మోహన్ రెడ్డి మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర సీఎంగా సేవలు అందిస్తే దేశంలోనే అగ్ర రాష్ట్రంగా వెలుగొందుతుందని ఎంపీ భరత్ అన్నారు.
ఎంపీగా రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర వాసులకు మంచినీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఎప్పుడు కుళాయి తిప్పినా నీరు సరఫరా అయ్యే విధంగా ప్రణాళిక రూపొందించారని, అది ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రిని అద్భుత నగరంగా తీర్చిదిద్దారని, విశ్వనగరంగా చూడాలన్నదే తన లక్ష్యమని ఎంపీ భరత్ తెలిపారు. ప్రజల మధ్యనే, ప్రజలతోనే నిరంతరం ఉంటూ వారి కష్ట నష్టాలలో పెద్ద కొడుకుగా భాగస్వామిని అవుతానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. సో ఇవాళ మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలి. ఇది కాకుండా ఇంకొక అంశం చెప్పేది ఏంటంటే, ఇవాళ రాజమండ్రిలో అభివృద్ధి జరుగుతుందా లేదా? కమ్మాల చెరువు అన్ని చూసారా లేదా? ఏ రకంగా చేస్తాం? మోరంపూడి ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి వేల యాక్సిడెంట్లు, 100 మంది చనిపోయారు. కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను చేస్తానని అంటే చాలా మంది నవ్వారు, ఈ పిల్లోడు ఏం చేస్తాడని. నేను చెప్పాను, ఇలా మీటింగ్ పెట్టి నేను ఒకవేళ అది చేయకపోతే నాకున్న ఆస్తి అమ్మేసినా నేను ఆ ఫ్లైఓవర్ కడతానన్నాను. మరి ఇవాళ ఆ ఫ్లైఓవర్ జరుగుతుంది, అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈయన మాట ఇచ్చాడు 2023 కల్లా కడతానని, ఇది 2024 వచ్చింది, ఇంకా అవ్వలేదు అని అబద్ధపు హామీలు అని చెప్తా ఉన్నాడు. ఇంత దారుణమా? నేనా కింద మీద కొట్లాడి నాకున్న స్థలాన్ని ఇచ్చి అందులో కార్ఖానా పెట్టించి ₹1 రెంట్ తీసుకోకుండా 2 సంవత్సరాల నుంచి అక్కడికి ఇస్తా ఉంటే దానిపైన కూడా వాళ్ళు అక్కస్సు. ఇవాళ ఈ అభివృద్ధి ఆగకూడదమ్మా, ఈ అభివృద్ధి ఆగకూడదు. ప్రతి ఇంటికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా, మీ ఇంటికి రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీ ఇంటికి మీకు సొంత ఇల్లు లేకపోతే ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది కాకుండా పెన్షన్ రాలేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఇప్పటిదాకా ఎంపీ 7 నియోజకవర్గాలు, ఢిల్లీ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ రాజమండ్రిలో ఏం జరిగిందంటే, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే రావడం వల్ల పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం తెలుగుదేశం వాళ్ళు చేశారు. దాన్ని సవరించమని చెప్పి ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేకి నన్ను పంపిస్తా ఉన్నారు. సో నేను అన్నాను, ఖచ్చితంగా అన్న ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం మనం ఏదైతే మాట ఇచ్చామో, మొన్న ఆనం కళా కేంద్రంలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చాం. కొంతమందికి మున్సిపల్ ఆఫీసులు ఉండిపోయినాయి ఆ పట్టాలు, అవి కూడా ఇప్పించేస్తాం. మనం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మీ అందరికీ కూడా ఇల్లులు కట్టించే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటాం. ఇది మనం వస్తేనే జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు వస్తే జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆయన ఇస్తే మరి మీరు అందరూ కూడా జగనన్నకు రుణపడి ఉంటారు. అది వాళ్ళకి ఇష్టం ఉండదు, అందు గురించి అడ్డుకునే ప్రయత్నం చేస్తానే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వచ్చారనుకో, ఆ ఇళ్ల స్థలాలు క్యాన్సిల్ చేస్తారు మనం ఇచ్చినవి. సో మనం వస్తేనే ఇల్లులు కట్టించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. సో మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు 10 మందికి ఓట్లు వేయించే బాధ్యత మీరు తీసుకోండి. సో ఖచ్చితంగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. రేపు ఈ కాలువ ఈ రకంగా ఉండదు, అండర్ గ్రౌండ్ చేయిస్తాను. పైన తుక్కు వేయించే కార్యక్రమం చేయలేము, మొత్తం అండర్ గ్రౌండ్ చేయిస్తాను. మూలగొయ్య దగ్గర నుంచి ఆర్యాపురం దాకా చక్కగా తయారు చేయిస్తాను. ఈ ఏబి నాగేశ్వరరావు పార్క్ ఉంది, కమ్మాల చెరువు చూశారు కదా, ఆ తరహాలో కావాలా వద్దా? ఆ తరహాలో చేయించి చూపిస్తాను. నేనేం మాటలు చెప్పే వ్యక్తినేం కాదు. నాపై నమ్మకం ఉందా లేదా? సో నమ్మకం పెట్టండి, అదే తరహాలో చేయిస్తాను. ఈ అభివృద్ధి ఆగద్దమ్మా. వీళ్ళు 16 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే కుటుంబం 16 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద, మేయర్ కింద, ఎమ్మెల్సీ కింద ఉన్నారు. ఒకటైనా చెప్పడానికి ఉందా వాళ్ళ దగ్గర? ఒకటైనా ఉందా? అలా వాళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలమ్మా? ఒకటే మాట, వాళ్ళు బాగున్నారని ఓట్లు వేస్తారా? లేకపోతే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఓట్లు వేస్తారా? వాళ్ళ కుటుంబం ఏ నేపథ్యం? సైకిల్ తొక్కునిచ్చాడు ఈ ఊరికి, 100 కోట్లు ఎట్లా సంపాదించారు? ఎలా సంపాదించారు? వడ్డీ వ్యాపారం, చెట్ల వ్యాపారం. అవి మనకెందుకమ్మా? నేనే నా మీద ఏమన్నా చిన్న మరకుందా? ఊరంతా మంచి చేస్తున్నానా లేదా? సో మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఊరు బాగుపడుతుంది. ఇవాళ
రాజమండ్రిలో 790 మంది పైన రౌడీ షీట్లు తీపించాం. వీళ్ళందరూ కూడా సెంట్రల్ జైల్లో ఉండి అందరినీ ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టాం. అందరికీ తోకలు కత్తిరిస్తా ఉన్నాం. మరి ఈ 790 మంది రోడ్ల మీద ఉన్నారనుకో, మన పిల్లల్ని బయటికి పంపించగలమా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఊరికి మంచి జరుగుతుంది, ఆ మంచి కంటిన్యూ కావాలి. కిందన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన ఊపిరితిత్తుల డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడాడు. అలాంటి వ్యక్తి ఎంపీ అయితే ఇంకా మనకి మంచి జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక ఓటు ఎంపీకి ఫ్యాన్ గుర్తు. మరి రెండవ వ్యక్తి ఎమ్మెల్యే కింద ఎవరు పోటీ చేస్తున్నారమ్మా? మనం పోటీ చేస్తున్నాం. నేను ఇవాళ మీ అందరికీ మాట్లాడిస్తా ఉన్నా. ఇప్పుడు దాకా 7 నియోజకవర్గాలు, ఇప్పుడు ఒక నియోజకవర్గం. ప్రతి ఇంటింటికి కూడా ఏమేమి సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా గుడ్ మార్నింగ్ రాజమండ్రితో ప్రారంభిస్తా. మార్నింగ్ 6 o'clock రచ్చబండ పెడతాం. ప్రతి వారం రివ్యూ చేస్తాం. ఎవరెవరు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఏమి సంక్షేమ పథకాలు అందట్లేదు, ఇవన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తాను. ఊరిని మొత్తం మార్చేస్తాను. ఇది మీరు నమ్మండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీ ప్రతి ఇంటికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా. మీ ఇంట్లో పెద్ద కొడుకు బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. సో మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్, అది అందరి ఇళ్ళకి చేరవేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఉదయం దగ్గర నుంచి 36, 38, 39 ఈ 3 వార్డులు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాము. వాళ్ళకి గుర్తుకు చేస్తూ ఉన్నాము. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా సంక్షేమ పథకాలు ప్రజలకి జగనన్న అందించారు. పాత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించి ఏ రకంగా మోసం చేశారు. ఈ రెండు కూడా వివరించి ప్రజలందరికీ కూడా చెప్తా ఉంటే వారు కూడా చెప్తా ఉన్నారు తిరిగి, మాకు చంద్రబాబు నాయుడు గారి టైంలో మాకు ఏం రాలేదు, జగనన్న ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు, జగనన్న పథకాలు ఇస్తూ ఉంటే మా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయని మరి చెప్తా ఉన్నారు. మాకు జగనన్నే రావాలి, జగనన్న వస్తేనే పథకాలు వస్తాయి. అదే తరహాలో అభివృద్ధి కూడా చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఏ రకంగా జరిగింది, ఇప్పుడు ప్రస్తుతము మనం వచ్చిన తర్వాత ఏ రకంగా తయారు చేసాం. రాజమండ్రికి ఒక సిటీ వైబ్ తీసుకుని వచ్చాం. నేను ఇవాళ ప్రతి ప్రజలకి, నిరుద్యోగులకి అందరికీ మాట ఇస్తూ ఉన్నా. రేపు రాబోయే మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పనే నా తాలూకా ప్రథమ లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ప్రతి పేదవాడిని కూడా హక్కుని చేర్చుకొని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇప్పిస్తాము. అదేవిధంగా రాజమహేంద్రవరంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలైనా తీసుకుని వచ్చి ప్రజలకి ఇక్కడే పిల్లల్ని వైజాగో, హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో పంపిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఇక్కడే రాజమండ్రిలోనే చదువుకునే విధంగా, పక్క ఊరు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా నా తాలూకా ఎజెండా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఊరిని ఇంత మార్చాం. రేపు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి అనేది ఆగకూడదు. ఈ అభివృద్ధి ఇంకా పరుగులు పరిగెడుతూ ముందుకు తీసుకువెళ్ళాలి. నా ఊరంటే నాకు ఇష్టం. నేను రాజమండ్రిని అమితంగా ప్రేమిస్తాను కాబట్టి నేను వ్యాపారాలు కూడా పక్కన పెట్టి ఇవాళ డెవలప్మెంట్ మీద పనిచేస్తూ ఉన్నా. నేను సంపాదించుకోవాల్సింది ఒకటే అనుకుంటున్నా, ప్రజల తాలూకా అభిమానం సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మరి మీ పెద్దింటి మీ పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. రాజమహేంద్రవరం రూరల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ కడియపులంక పూల వర్తకులను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. ప్రముఖ నర్సరీ రైతు కీర్తిశేషులు పల్లా వెంకన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వ్యాపారుల ఇబ్బందులు పరిష్కరిస్తామన్నారు.
ప్రభుత్వ రంగ స్థలాలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా తనని, రాజమండ్రి ఎంపీగా గిడుగు రుద్రరాజుని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కేటీ రామారావు, ఉలిశెట్టి సత్యబాబు, సత్యనారాయణరాజు, బండారు గోవిందరాజు, చిన్నారావు, శ్రీనివాస్, సుధా, వీరభద్రరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడియం మండలంలోని ముఖ్య నాయకులతో మంత్రి వేణుగోపాలకృష్ణ ఆత్మీయ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని మంత్రి, ఆ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. తాళాల చక్రవర్తి ఆధ్వర్యంలో కడియం మండలంలోని ముఖ్య నాయకులతో రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున పార్టీలో చేరిన వారికి మంత్రి వేణు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందించిన సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ్పాటి చంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గిరిజాల బాబు, గొందేసి శ్రీనివాసరెడ్డి, బాక్సు ప్రసాద్, కొత్తపల్లి శివాజీ, దంతంశెట్టి వీరభద్రయ్య, తిరుమలశెట్టి శ్రీను, వెలుగుబంటి అచ్యుతరాం, ఆనందేవుల దుర్గారావు, సింగంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితాలే కాకుండా మనకంటే ఎవరైనా ఇంకా పేదలున్నా, ప్రభుత్వ అవసరం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నా వారందరికీ కూడా ఉపయోగం. ఒక నిజం పాలిస్తే ఎలా ఉంటుందో 5 ఏళ్ళలో చూసాం. ఒక అబద్ధం పాలించింది 14 నుంచి 19 వరకు ఎలా ఉందో చూసాం. మనం అందరం ఒక నిజాన్ని నమ్మాలి, నిజాన్ని పక్షాన నిలబడాలి. ఆ నిజం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేకుండా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం ఆయన ఎంత బాగా చేశారో మన ప్రజలకు వివరించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రతిరోజు కూడా 50 మందికి ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పేదరికాన్ని తగ్గించాలని చెప్పి 33 పథకాలు పెట్టి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్. కేంద్ర ప్రభుత్వం సుమారు 13,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదురు చూశారని, అయితే కేవలం సుమారు 7 కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో ప్రతి బిల్లు పాస్ చేయించుకుంటున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే R&R ప్యాకేజీకి అదనంగా 3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి 10 లక్షలు చొప్పున R&R ప్యాకేజీ ఇచ్చే విధంగా జీవో విడుదల చేసినప్పటికీ ఒక్కరికి కూడా ఈ మేరకు 10 లక్షల రూపాయలు R&R ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తక్కువ నష్టపరిహారం పొందిన రైతులకు ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. కొత్త భూసేకరణ చట్టం ఆంధ్రప్రదేశ్ నిబంధనలు 2018 రూల్ 18 ప్రకారం భూమి యజమానులైన దళితులు స్వచ్ఛందంగా ఈ పథకం కింద భూములు ఇచ్చినప్పటికీ వారికి ఇతరులకు ఇచ్చిన విధంగా R&R ప్యాకేజీ చెల్లించాలని చట్టం చెబుతోందని జిల్లా కలెక్టర్లు, భూసేకరణ అధికారులు కొత్త భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడ్డారన్నారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, కిచ్చల అబ్బాయిరెడ్డి, ఎలగడ నాగేశ్వరరావు, మద్దిపాటి సతీష్, పలివెల పోసమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా బేస చట్టం అనేది చాలా కీలకం. దాన్ని కింద ఏంటంటే గ్రామ సభలు జరపాలి. మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎక్కడ కూడా గ్రామ సభలు జరపలేదు. దీని మీద అరగంటి వీరభద్రారెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది అంబేద్కర్ అవమానించడానికి కూడా రిట్ పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విధంగా అధికారులు భూసేకరణ విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి తగినట్టు నిధులు మంజూరు చేయాలని, పోలవరం ప్రాజెక్టు 13,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని, SC/ST డిఫార్మ్ పట్టాదారులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2,500 కోట్ల రూపాయలు.
రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరామ అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రం మోరంపూడిలో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి 10వ జాతర మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. విశేషంగా అమ్మవారికి జాతర మహోత్సవాల్లో గణపతి పూజ, మండపారాధన, చండీ హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నృత్య కళాకారుడు గోపి వారి శిష్య బృందంచే ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి కూటమి నేతల వెనులో వణుకు పుడుతోందని మంత్రి వైఎస్ఆర్సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలిసి మంత్రి వైఎస్ఆర్సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కడియం మండలంలోని కడియపులంక, బూరిలంకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే రూరల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో ప్రతి గ్రామంలోనూ సచివాలయం, సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని చెప్పారు. నాడు నేడు ద్వారా పాఠశాలను బాగు చేశామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా రక్షిత త్రాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు జరిగాయని వివరాలు వెల్లడించారు. నిన్నటి వరకు వాలంటీర్లు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామని నమ్మించి మోసం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల అరాచకాలు మళ్లీ మొదలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరిజాల బాబు, తిరుమల శెట్టి శ్రీను, తారాల చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, దొంతిశెట్టి వీరభద్రయ్య, కొండపల్లి పట్టియ, పాటన్శెట్టి సత్యనారాయణమూర్తి, అనసూరి పద్మలత, ఆరెడ్డి వెంకట్రావు, సింగంశెట్టి శ్రీను, కొత్తపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో 24 గంటలు మంచినీటి సరఫరాకు సమగ్ర ప్రణాళిక. ఎంపీ భరత్రామ్. టీడీపీ హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లో అమలు అనుమానమే. వైకాపా పాలన దోపిడీ, దౌర్జన్యం, కూటమి అభ్యర్థుల ఆగ్రహం. రాజమండ్రిలో రోడ్ షోకు మంచి స్పందన. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.